దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు ఆదేశం. సిరిసిల్ల పట్టణంలో గాంధీనగర్లో గల శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరస్వామి ఆలయంలో ఘనంగా ముగిసిన 45వ గీతా జ్ఞానయజ్ఞ ప్రవచన కార్యక్రమాలు. శిలాఫలకం ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న గంభీరరావుపేట మండల కాంగ్రెస్ నాయకులు. విద్యావేత్తకు అవకాశం కల్పించాలి. మార్నింగ్ వాక్ లో పట్టభద్రులను కోరారు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షులు మాసం రత్నాకర్. కార్మిక క్షేత్రంలో ప్రభుత్వ పట్టాదారులకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి. సిపిఎం నాయకులు డిమాండ్. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో డిసెంబర్ 15న జరగనున్న శ్రీ దత్త జయంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే సురేందర్ను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తులసిదాస్ మాట్లాడుతూ ఇటీవల ఎల్లారెడ్డి పట్టణంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని, డిసెంబర్ 15న శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనాలి అని ఆహ్వాన పత్రికను మాజీ ఎమ్మెల్యే సురేందర్కు అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్, దయాకర్, రోహిత్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతల కొరకు నిర్వహిస్తున్న సీఎం కప్ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ప్రతిభను వెలికితీసి పల్లె నుంచి ప్రపంచ స్థాయి విజేతలకు ఎదగాలన్నారు. క్రీడా కార్యక్రమాలు విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంతోష్ నాయక్, ఎన్ఏఎస్ఓ మండల అధ్యక్షులు నాగం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గణేష్, సీనియర్ నాయకులు సుధాకర్, మైపాల్, సర్దార్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ సిబ్బంది శశికాంత్ నూతన గృహప్రవేశానికి పలువురు నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఉషాగౌడ్, పిఎస్సిఎస్ డైరెక్టర్లు నాగం గోపీకృష్ణ, సుఖేందర్ రెడ్డి, అరవింద్ గౌడ్, నాయకులు రాజు, దాస్, సంతోష్, మనోజ్, సురేష్, సంగ్రామ్ పాల్గొన్నారు. డిసెంబర్ 14న కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కామన్ డైట్ మెను అమలుపై సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలల్లో కామన్ డైట్ మెను అమలు కార్యక్రమ ప్రారంభోత్సవంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 14న ప్రభుత్వ ఆదేశాల మేరకు కామన్ మెను కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు కామన్ డైట్ ప్లాన్ డిసెంబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. కామన్ డైట్ ప్లాన్పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్, డీఈఓ జగన్మోహన్ రెడ్డి, రెసిడెన్షియల్ పాఠశాల ఆర్సీఓలు, ప్రిన్సిపల్, విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్లో గల శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ స్వామి ఆలయంలో 45వ గీతా జ్ఞానయజ్ఞ ప్రవచన ముగింపు కార్యక్రమం జరిగింది. శ్రీ అక్షయ చైతన్య స్వామి కరీంనగర్ గారిచే ప్రవచనాలు బోధించారు. మానవులు మహాభారత రామాయణ కథలు ఇతివృత్తాలని ఆదర్శంగా తీసుకుని జీవనం కొనసాగించాలని పలువురు వక్తలు సూచించారు. గత వారం రోజుల నుండి కొనసాగిన గీతా ప్రవచనాల్లో ఆధ్యాత్మిక విషయాలను వెల్లడించారు. సత్కర్మలతోనే మనిషి పరిపూర్ణత పొందుతాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచంద్ర, డాక్టర్ లీలా శిరీష భక్తులు పాల్గొన్నారు. సో ఇప్పుడు జీవుడు అంటే ఏంటి? ఇది మొత్తం జీవుడే. విషయాల్ని ఉద్రేకాలని తెలుసుకుంటూ వాసనల కారణంగా బుద్ధితో విచారించేటువంటి విషయాలు అని లాభ నష్టాలు కావచ్చు, అవి బుద్ధికి సంబంధించినటువంటివి అని. సో మనస్సుతో భావించేటువంటివేమో ఉద్రేకాలన్నీ, అన్ని ఎమోషన్స్. కోపం ఉద్రేకమే, కోరికలు కూడా భావించడం. సో మనస్సుతో ఉద్రేకాలని భావించేటువంటి వాడు కారణం పరమాత్మ అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం వల్ల జీవుడికి దుఃఖం కలుగుతుంది అని అంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇగో దభావి అయినటువంటి వాడు నిజస్వరూపం పరమాత్మ స్వరూపం అనేటువంటిది అర్థం చేసుకుంటే అప్పుడు ఈ ప్రపంచం అసత్యమని తెలుస్తుంది. ఒకటి, ఇవి కేవలం పరికరాలే, వీటిని ఉపయోగించుకొని నేను దీన్ని తెలుసుకోవాలి అనేటువంటిది అర్థమవుతుంది. బాలకృష్ణ భగవానికి జై, బాలకృష్ణ భగవానికి జై, కృష్ణ భగవానికి జై. बोलो कृष्ण भगवान की जय, बोलो कृष्ण भगवान की जय, गीता माता की जय, गीता माता की जय, गीता माता की जय. అలాగే తన నిరంతర పారాయణానికి ఎప్పుడు కూడా మున్ముందుగా ఉంటున్నటువంటి తర్వాత సహాయ కార్యదర్శులుగా రమేష్ గారు వచ్చి మధ్య నిలబడారు. ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి మేరుగు మల్లేశం గారు, ముందే పోయింది ఫస్ట్ అంతేకాదు నేను ఎప్పుడు వచ్చినా కూడా అకామిడేషన్ కూడా ఆయనే. కార్యక్రమాలు నిర్వహించినటువంటి వీరందరికీ ముందుగా ఈ గీతా ప్రచార సేవా సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు మేడం లీలా శిరీష గారు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే భగవద్గీత అనేది ఒక మన మతానికే కాదు, సబ్బండ వర్ణ అంటే మొత్తం భూ ప్రపంచం మీద ఉన్నటువంటి సకల జీవరాశుల కోసం చెందినటువంటి ఈ ఒక అత్యుత్తమైనటువంటి గ్రంథం అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా వాస్తవం. ఎందుకంటే ఒక మోటివేషన్ బుక్. ఇప్పుడు చాలామంది ఈ మోటివేషన్ కోసం ఎన్నో బుక్స్ కానీ ఎన్నో ఈ స్పీచెస్ కానీ వింటూ ఉంటారు. కానీ వాటన్నిటికీ కంటే కూడా పెద్దది మన ఈ భగవద్గీత. సృష్టిలో ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఒక కష్ట నష్టాలకు, విజయానికి, అపజయానికి, ప్రతి ఒక్కదానికి ఒక దానిలో సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడికి బోధించినటువంటి గ్రంథమైనటువంటి భగవద్గీత. ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీతను నేర్చుకునే విధంగా మనం అందరం కృషి చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టు, ఎందుకంటే కేవలం పెద్దవాళ్ళు ఓన్లీ ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు కాకుండా చిన్నపిల్లలకు కూడా, యువతలో కూడా ఈ భగవద్గీతను నింపేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది నాకు తెలిసి నాకు ఒక చిన్న ఏంటంటే, మన గీతా ప్రచార సమితి నుంచి ఒక గవర్నమెంట్కి ఒక లెటర్ రాయాలి. ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఈ భగవద్గీత సంబంధించినటువంటి ఒక పాఠాన్ని ఖచ్చితంగా పాఠ్యాంశంగా చేసినట్టుంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా ఈ భగవద్గీత పైన మంచి
అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీతను నేర్చుకొని దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకొని మన జీవన విధానాన్ని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం లభించినటువంటి పెద్దలందరికీ కూడా గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామంలో ప్రభుత్వ అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి సంఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం గోరింటాల రత్నగిరి పల్లెలను కలుపుతూ ఏర్పాటు చేయనున్న రోడ్డు పనుల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం పగలగొట్టడం సబబు కాదన్నారు. ఇలాంటి సంఘటనపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంభీర్రావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోమిరిశెట్టి తిరుపతి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పరస హనుమాన్లు, పిట్ల వెంకటి, అంజిరెడ్డి, పరశురాములు, ప్రసాదరావు, ప్రవీణ్, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు గంభీరావుపేట మండలంలోని గోరింటాల గ్రామం లోపల ప్రభుత్వ పథకం కింద 65 లక్షల రూపాయలతోటి వేసినటువంటి కాజువే కోసం వేసినటువంటి శిలాఫలకాన్ని ఏదైతే గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిరో వారిని వెంటనే పోలీసులు పట్టుకొని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు చేసుకుంటూ పోతూ ఉంటే మరి ఈ సమాజం లోపల ఒక అల్లరి మూకల యొక్క చలామణి అవడం అనేటువంటిది మనకు జరుగుతూ ఉంటుంది. గతం లోపల ఎల్లారెడ్డిపేట మండలం లోపల రాజన్నపేట గ్రామం లోపల కూడా ఇదే విధంగా శిలాఫలకాలను ధ్వంసం చేయడం జరిగింది. మా మిత్రుడు అమీద్ చెప్పినట్టుగా ఏదైతే గజసింగవరం ఆర్ఆర్ నగర్ లోపల టీఆర్ఎస్ గద్దె కూల్చిరో మరి ఆ గద్దె కూల్చాలంటే ఒక నిమిషం లోపలనో 10 నిమిషాల లోపల అయ్యేటువంటి పని కాదు. దానికి ఒక జేసీబీ అవసరం పడుతుంది, 10 మంది వ్యక్తులు అవసరం పడుతుంది. అటువంటి దానిని కూడా వెంటనే ఛేదించి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది చాలా శాంతియుతంగా పోయేటువంటి పార్టీ. ఈ దుందుడుకు చర్యలు, కూలగొట్టుడు, లేపుడు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి చేయదు. శాంతియుతంగా కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా. దానిపైన కూడా మరి పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉన్నదో తక్షణం స్పందించి నిందితులు ఎవరైనా సరే వారిని తక్షణం పట్టుకొని అటు గోరింటాల గ్రామంలో కూడా జరిగినటువంటి సంఘటన కానీ, గజసింగవరంలో కూడా జరిగినటువంటి సంఘటన కానీ, రాజన్నపేటలో కూడా జరిగినటువంటి సంఘటన కానీ పోలీస్ యంత్రాంగం తక్షణం స్పందించి నిందితులను పట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఒక మర్డర్ జరిగితే తెల్లారే లోపలనే నిందితులను పట్టుకునేటువంటి టెక్నాలజీ ఈరోజు అభివృద్ధి చెందింది. కాబట్టి మీరు ఎలాంటి తాత్సారం చేయకుండా ఈ సంఘటనలపైన వెంటనే మీ యొక్క అరెస్టులు కానీ నిందితులకు శిక్ష పడడం జరిగితే మిగతా వారికి ఇది ప్రోత్సాహకరంగా ఉండకుండా ఒక భయం అనేటువంటిది నిందితుల్లో కూడా నెలకొల్పుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పత్రికా సమావేశం జరపడం జరిగింది. మా పత్రిక యొక్క నమస్కారాలు. మా గోరంటల గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉన్న మా తెలంగాణ వచ్చినాక ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఆ నాయకులు ఒకరు సంచి తీసుకుని వచ్చాడు కొబ్బరికాయలు, ఒకరు పేపర్ తీసుకుని వచ్చాడు సంకర పెట్టుకుని వచ్చి ఎలక్షన్ గురించి ఓట గురించి అడిగినారు కాదు తప్ప మా ఊరికి ఎటువంటి పని చేయలేరు. మన ప్రభుత్వం వచ్చి 10 నెలల్లోనే మా గోరంట గ్రామానికి ఒక 65 లక్షల నిధులు మంజూరు చేసి కాలేజీ నిర్మాణానికి మొన్న పోయిన 30 తారీఖు రోజు మన ప్రభుత్వమే పాల్ చిరన్న గారు, మా కేకే మందిరెడ్డి గారు, ముఖ్య నాయకులందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని చేసి 30 తారీఖు చేసి ఈరోజు 10-12 రోజులు జరిగింది. అప్పటి నుండి ఇప్పటికే గద్దె మంచిగా ఉన్నది. దాన్ని రాత్రి నుంచి తెల్లారుజామున గుర్తు తెలియని వ్యక్తులు అంటే ముఖ్యంగా చెప్పేది అక్కడ శిలాఫలకం మీద ముఖ్య నాయకుల పేరు మా నాయకుల పేరు లేదని కొద్దిగా వెళ్ళి జరగడం జరిగింది. ఆ ఓపెనింగ్ చేసే రోజు కూడా ఆర్సిన్న గారికి మెసేజ్ పెట్టినారు, మేము కొబ్బరికాయ కొట్టినాము, మీరు ఎట్లా కొబ్బరికాయ కొడతారని. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడం వరకే పరిమితమైనారు కానీ మా ఊరికి ఎటువంటి పనులు చేయలేరు, ఎటువంటి శాంక్షన్ ఇవ్వలేరు. మేము పనిని ఓర్చుకోలేక వాళ్ళ నాయకుల పేరు లేదని చెప్పి కష్టగట్టి దీన్ని కూర్చొని జరిగింది. దాని మీద ఎస్పీ గారు కఠిన చర్య తీసుకుని మనం శిక్షణ కోరుచున్నాము. అదేవిధంగా రాజేశ్వర కాలనీలో కారు గద్దె పెట్టి కారు పెట్టినారు. కారును కరెక్ట్గా ఆలోచన కారు తీసేసినారు. ఆ గద్దెకు మాకు ఎటువంటి సంబంధం లేదు, అది ఉన్నా ఒకటి పోయినా ఒకటి మాకు సంబంధం లేదు అని మేము ఉంటే దాన్ని రాత్రి జేసీ సాయంతో దాన్ని కూర్చోడం జరిగింది. దాన్ని ఆ పేరును మా కాంగ్రెస్ నాయకులంగా బదనాం చేసి ఇష్టం వచ్చిన అనుసారంగా మాట్లాడడం జరిగినది. అది కూడా ముందుకు వస్తాయి. వాళ్ళు సీసీ కెమెరా ఉన్నది అక్కడ, ఇది మన వాటర్ ప్లాంట్లో వాటర్ ప్లాంట్ వాళ్ళ ఆధీనంలో ఉన్నది. దాన్ని బంద్ చేసుకొని వాళ్ళే చేసుకొని మా మీద నిందలు మోపుతున్నారు. ఇటువంటిది ఏం జరిగినా చర్య తీసుకొని ఎవరైనా శిక్షించవలసింది. తప్పు చేసిన వాళ్ళను
వాళ్ళు కావాలని రెచ్చగొట్టుకుంటూ ముందు ఎలక్షన్ ఉన్నాయి కొద్ది భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేము కానీ సమన్వయంతో పనిచేస్తాము. వాళ్ళ బెదిరిలో భయపడము. అంతా ముందు జరగబోయి చూస్తుంటారు. ఏది కానీ మేము ఎటువంటి కోపగొండలే కాదు. మేము గద్దెలు కూర్చుడు పునాదులు వేసి కూర్చుడు వాళ్ళ ప్రభుత్వం అలవాటు కానీ మా ప్రభుత్వం అటువంటి పని చేయదు. దీని మీద కఠిన చర్య తీసుకొని శిక్షించాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఉదయం గంభీరావుపేట మండలం గోరెంటాల గ్రామంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశలో నడిపించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న తరుణం లోపల గత నెల 30 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా గోరెంటల మరియు రత్నగిరిపల్లి గ్రామాలకు కలిపేటువంటి క్యాజ్వే మరియు రైతుల సౌకర్యార్థం తలపెట్టినటువంటి క్యాజ్వేను ప్రారంభించడానికి రావడం జరిగింది. అట్టి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు ఉదయం వేకువజామున దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన పోలీస్ అధికార యంత్రాంగం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, మరి ఈ సందర్భంగా నేను గత 3 రోజుల క్రితం గజసింగవరం రాజేశ్వరరావు నగర్ మెయిన్ రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు గద్దెను కూల్చారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం జరుగుతోంది. దాన్ని కూడా నేను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వేదిక ద్వారా గౌరవ ఎస్పీ గారికి నేను కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్కి సంబంధించి గద్దె కూల్చిన వారిపై కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఉదయం అభివృద్ధి శిలాఫలకాన్ని కూల్చినటువంటి వారిపైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ తన ఉనికిని కోల్పోయినటువంటి సందర్భంలో తన ఉనికిని గ్రామాలలో చాటి చెప్పుకోవడానికి, మేము బ్రతుకున్నామని తెలుసుకోవడానికి వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకత్వం 1 సంవత్సరం ఏడాది పూర్తి చేసుకున్నది మొత్తం చనిపోయి దాన్ని ఈరోజు వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఇటువంటి దృశ్యాలను పాల్పడుతున్నటువంటి అనుమానం మాకు ఉంది. కాబట్టి దయచేసి ఆ గద్దెను కూల్చినటువంటి బీఆర్ఎస్ గద్దెను కూల్చినటువంటి వారిపైన కావచ్చు, అదేవిధంగా ఈరోజు అభివృద్ధి పనులు చేపడతా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు చేయనటువంటి పనులు, మా మండలంలో వాళ్ళు చేయనటువంటి పనులు ఏదైతే కేవలం ఒక రాచగిరిగా పోకడలకు పోయి ప్రజలకు అందుబాటులో ఎటువంటి కార్యక్రమాలు చేయనటువంటి సందర్భంలో ప్రజలకు రైతులకు అవసరమైనటువంటి దాన్ని మేము ప్రారంభిస్తే వాళ్ళు జీర్ణించుకోలేక ప్రజలు ఉన్నట్టు వస్తున్నటువంటి స్పందనను వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారు. కాబట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గత 15 రోజుల నుంచి జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరుష పదజాలం చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా స్థానిక సంస్థల్లో భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ నాయకత్వాన్ని భయపెట్టించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడరు. మీ బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదు. రానున్నటి రోజుల్లోపట చాలా స్పష్టమైపోయింది. గంభీరావుపేటలో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందనేటువంటిది చాలా స్పష్టంగా అయిపోయిన సందర్భంలో మీరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులపైన అధికారులు, పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను హెచ్చరిస్తాను. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి మద్దతుగా నిలవాలని కోరుతూ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు మాసం రత్నాకర్ పిలుపునిచ్చారు. మార్నింగ్ వాకర్స్తో కలిసి ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎన్నికలను రాజకీయం చేయవద్దని, విద్యావంతులకి తగు ప్రాధాన్యతనిస్తే రాబోయే రోజుల్లో పట్టభద్రుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని మాసం రత్నాకర్ వెల్లడించారు. విద్యా వ్యవస్థలో ఒక కొత్త విధానానికి తెరలేపిన బహుముఖ ప్రజ్ఞాశాలి విద్యావేత్త నరేందర్ రెడ్డికి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పట్టభద్రుడు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశ విద్యా వ్యవస్థను
ప్రక్షాళన చేసి పటిష్టపరిచే సమర్థత గల నాయకులు మన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి గారు పట్టభద్రుల బలంగా గలంగా 2025లో జరిగే పట్టభద్రుల కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల నుంచి బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. పట్టభద్రుల సమాజం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే వారు సుదీర్ఘకాలం అంటే దాదాపుగా 36 సంవత్సరాలు సుదీర్ఘకాలం విద్యా వ్యవస్థలో సేవ చేస్తూ అదేవిధంగా పట్టభద్రుల సమస్యలను పరిష్కార దిశగా ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి కంకణం కడుతూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటున్నాడు కాబట్టి పట్టభద్రులారా ఆలోచించండి. మనకు రాజకీయాలు చేసే వారు కాదు, పట్టభద్రుల సమస్యపై విశ్లేషణాత్మకంగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ ఆలోచించి వారిని రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించగలరని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సిరిసిల్లపట్నంలోని బీవై నగర్, సుందరయ్య నగర్, ఇంద్రానగర్, పద్మానగర్ నివాస స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కు కల్పించాలని మున్సిపల్ తీర్మానాన్ని అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముస్లిం రమేష్ డిమాండ్ చేశారు. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిరిసిల్ల ప్రాంతంలోని బీవై నగర్, సుందరయ్య నగర్, పద్మానగర్, ఇంద్రానగర్, రాజీవ్ నగర్లలో ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కల్పించాలన్నారు. 45 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిరుపేదలకు స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం పట్టణం అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. కానీ ఈ ప్రాంత నివాసాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో బ్యాంక్ నుండి లోన్ కానీ, వ్యాపారానికి కోసం లోన్ కానీ స్థలం మీద తీసుకోవడానికి వీలు లేకుండా పోతుందన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగబట్టి ఎల్లారెడ్డి, సిపిఎం పట్టణ కార్యదర్శి అన్నాల గణేష్, సిపిఎం నాయకులు నక్కా దేవదాస్, ఉడతా రవి, కోలా శ్రీనివాస్, సందుపట్ల పోచమల్లి పాల్గొన్నారు. 40 సంవత్సరాల క్రితం బీవై నగర్, సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ఇందిరానగర్ అట్లాగే పద్మనగర్ సంబంధించినటువంటి ఈ నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇప్పటికి 40 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఇప్పటికీ ఆ స్థలాల్లో నివసించే వారికి బ్యాంకులో లోన్ దొరకక మరి ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా, ఇతర ఇల్లు నిర్మించుకోవాలన్నా ఎలాంటి హక్కులు లేవు. దానివలన ఇక్కడ ఈ ప్రాంతాల్లో నివసించినటువంటి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఈ విషయంపై గత 4-5 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో అందరికీ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి, ఈ ఏరియాలలో నివసించిన ప్రజలందరూ విజ్ఞప్తులు ఎన్నికల సందర్భంలో కూడా తెలియడం జరిగింది. అన్ని పార్టీలు మరి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తాం, మరి ప్రభుత్వం అంటే వాళ్ళకు లోన్ వచ్చే విధంగా వాళ్ళ పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పడం జరిగిందని ఇంతవరకు అమలు చేస్తలేరు. మరి దీని మీద కూడా మున్సిపాల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. అయినా కూడా సంవత్సరం అయిపోయింది, దాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఇది ఏదైతే ఉందో, ఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి 40 ఏళ్ల కింద ఇచ్చినటువంటి ఏదైతే పట్టాలు ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్ ఏదైతే అన్ని పట్టా ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారో దాని లెక్క అన్ని హక్కులు కల్పించే విధంగా అవకాశం కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి దీన్ని ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే బీవై నగర్ ఏర్పడి ఇప్పుడు 40-45 సంవత్సరాలు అవుతుంది. మరి అక్కడ ఇల్లు కట్టుకోవాలని లోన్ దొరికిన పరిస్థితులు ఉంది. మరి ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని లోన్ దొరికిన పరిస్థితి ఉంది. దానికి ఎలాంటి హక్కు లేని పరిస్థితులలో కేవలం నివాసానికి ఉపయోగపడే పద్ధతులు ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి ఏ రకంగా ఉపయోగపడలేదు. కాబట్టి మరి దాని మీద మరి ఆలోచించి ప్రభుత్వం ఒకసారి మరి దీన్ని గత ప్రభుత్వంకి విజ్ఞప్తి చేసినాం, వాళ్ళు చేస్తా చేయలేదు. మరి ఇప్పటికని కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని ఆలోచించి వెంటనే ఈ నిర్ణయం చేసి రిజిస్ట్రేషన్ కల్పించే విధంగా వాళ్ళ పూర్తి హక్కులు ఏదైతే సొంత జాగాలు ఎట్లున్నాయో దాని లెక్కనే దీన్ని చేసే విధంగా జీవో తీసుకొచ్చి చట్టపరంగా చేయాలని ఈ సందర్భంగా సిపిఎం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఉన్న ప్రజలకు ఈ అవకాశం కల్పిస్తే ఆర్థికంగా అట్లాగే వ్యాపార పరంగా అన్ని రకాల ఈ ప్రాంతం అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దిశగా ఆలోచించాలని, లేని పక్షంలో మరి ఈ ఏరియాలో ఉన్నటువంటి నివాసంలో ప్రాంత ప్రజలతోటి మరి పెద్ద ఎత్తున ఒక కమిటీ వేసి ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు ఆదేశం. సిరిసిల్ల పట్టణంలో గాంధీనగర్లో గల శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరస్వామి ఆలయంలో ఘనంగా ముగిసిన 45వ గీతా జ్ఞానయజ్ఞ ప్రవచన కార్యక్రమాలు. శిలాఫలకం ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న గంభీరరావుపేట మండల కాంగ్రెస్ నాయకులు. విద్యావేత్తకు అవకాశం కల్పించాలి. మార్నింగ్ వాక్ లో పట్టభద్రులను కోరారు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షులు మాసం రత్నాకర్. కార్మిక క్షేత్రంలో ప్రభుత్వ పట్టాదారులకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి. సిపిఎం నాయకులు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.